సెంటర్లోకి రా, మధ్యలో కూర్చొని చెప్పాలా? అది రైట్ రైట్, వెరీ గుడ్. ఇది చెప్పండి రైట్ రైట్. ప్రవచనం. కాబట్టి ప్రభువు దాని యొక్క సూచన మీకు చూపు ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఏలను రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్య జనులందరూ అతన్ని సేవించెదరు. నెరవేర్పు. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును. ఆయన నామము, ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రవచనము. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. నీ నెల 2:7. నెరవేర్పు. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడని, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. మత్తయి సువార్త 3:16. ప్రవచనం. సూర్యుడా, నీ కత్తిమూలను కట్టుకుని నీ తేజస్సును నీ ప్రభావము ధరించుకుని. కీర్తనలు 45:3. నెరవేర్పు. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. ప్రకటన 1:16. ప్రవచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పకాలమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుచుండెను. మీకా 5:2. నెరవేర్పు. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమైన అల్పమైన దానిని కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. మత్తయి 2:5. ప్రవచనం. ఇదిగో నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని సృష్టించును, మునపడినవి మరొకను జ్ఞాపకానికి రావు. యెషయా 65:10. నెరవేర్పు. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయెను. ప్రకటన 21:1. ప్రవచనం. ప్రభు అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, ప్రత్యక్షులకు, నలిగిన వారికి విడిపించుటకు, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. లూకా 4:18-19. ప్రవచనం. ఇజ్రాయేలు బాగులై ఉండగా నేను అతని నా కుమారుని ఐగుప్తు దేశం నుండి తీసుకుని. హోషేయ 11:3. నెరవేర్పు. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుడు పిలుస్తుందని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవించిన మాట నెరవేరింది. మత్తయి సువార్త 2:14-15. ప్రవచనం. వారు చేరును నాకు ఆహారంగా పెట్టేది, నాకు దప్పి అయినప్పుడు చేరును తాగించి. కీర్తనలో 29:21.
నెరవేరు. అటు తర్వాత సమస్తమైన యేసు తిరిగి లేఖనంలో నేర్పినట్లు నేను ప్రతి మనుషులను యోహాను 19:20. ప్రవచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన కలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయే విన్నది. విశ్వసించి వాడు కలవరపడరు. యెషయా 28:16 నెరవేర్పు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎఫెసీయులకు 2:20. సియోను నివాసులారా బహుగా సంతోషించుడు. యెరూషలేము తారా నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరులను రక్షణ కలవాడును. దీనుడనై గాడిద పిల్లలను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా 9:9. నెరవేరు. ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను పరమక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారులతో చెప్పు. మత్తయి 21:5. ప్రవచనం. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5. నెరవేర్పు. వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అగ్ని తొలగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రేలు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజు నీకు శుభమని ఆయనకు అపహసించిరి. మత్తయి సువార్త 27:28-29. Joyful and triumphant, O come ye to Bethlehem. Come and behold him, both the kings of angels. O come, let us adore him. O come, let us adore him. O come, let us adore him. Praise the Lord. Highlights.